హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత ట్రెండ్స్. తమ్నేల్ చూసారు కదండి, ఇది వచ్చేసి తిరుపతి బ్లాగ్. 3 days మేము తిరుపతిలో ఎలా ఎంజాయ్ చేసాము, ప్లస్ అన్నప్రసాదం ఎక్కడ పెట్టారో అక్కడ వెతుక్కొని మరి మేము వెళ్ళి అన్నప్రసాదం దగ్గర తిన్నామండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు అన్నప్రసాదం దొరకలేదు, అంటే మేము సరిగ్గా కనుక్కోలేదు, అంటే అప్పుడే డైరెక్ట్గా వెళ్ళిపోయాం. టికెట్ బుక్ చేసుకోవడం అలా చేయలేదు కాబట్టి మాకు టైం లేదు. ఈసారి 2 months ముందే మేము దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం. రిటర్న్ వెళ్ళడానికి వచ్చేకి రిటర్న్ టికెట్స్, వెళ్ళడానికి కూడా మేము ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం. కాబట్టి నీట్గా ఎక్కడెక్కడ ఏమున్నాయో చూసుకొని అన్ని ప్రశాంతంగా చేసుకొని వచ్చామన్నమాట. ఫుల్ వ్లాగ్లో క్లారిటీగా ఉంటుంది. అన్నప్రసాదం ఎక్కడెక్కడ మనకు లభిస్తుందో కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి, చాలా యూజ్ అవుతుంది తిరుపతి వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు మనం వచ్చేసాం వీడియోలోకి. మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. చెప్పాను కదా, ముందే మేము వెళ్ళడానికి రావడానికి టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం. ఎందుకంటే దర్శనం కూడా మేము బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ క్లారిటీ తోటి టికెట్స్ అనేది బుక్ చేసామన్నమాట. ఇక్కడ మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి అయితే మేము వచ్చేసాము. నైట్ జర్నీ అండి మాకు. ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి మనకి 6 hours పడుతుంది. ఇంకా చాలా స్టాప్లు ఆగి వెళ్తే 8 hours పడుతుంది. ట్రైన్ బట్టి వెళ్తుందనమాట. ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఎక్కేసాక వీడియో తీసేకి అవ్వలేదు, ఇంకా పడుకున్నాము. నైట్ 10కి ఎక్కితే మార్నింగ్ 3 కల్లా మేము తిరుపతిలో దిగేసామండి. దిగిన తర్వాత హోటల్కి వెళ్ళడానికి ఆటో వాళ్ళని అడిగితే అక్కడ నుంచి 1 kilometer కూడా లేదు. అడిగితే అందరూ 300 పైనే అడుగుతున్నారు. ఇదైతే అందరూ ఫేస్ చేస్తుంటారు. నైట్ టైంలో తెల్లవారుజాము దిగితే ఆటో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు అన్నమాట అమౌంట్. ఎందుకంటే అప్పుడు ఎట్లయినా వెళ్తాం కదా, పిల్లలు వేసుకున్నామని చెప్పేసి. కానీ వీళ్ళు ఆటో అయితే బుక్ చేశారు. ఓలాలో బుక్ చేసి ఆటో వచ్చేసింది. ఆటో ఎక్కి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. దిగంగానే బెంగళూరులో అయితే ఎంత చల్లగా మాకు ఇక్కడ అడ్జస్ట్ అయిందో, తిరుపతిలో ఆంధ్ర సైడ్ ఇంకెంత వేడి అంటే ఆ వేడిని అవ్వలేక దిగంగానే ఆ ఏసీ మీద అదేదో రిమోట్ ఏదో సెట్ అవ్వలేదని చెప్పేసి దాని మీద కుస్తీలు పడుతున్నాను అనమాట. అంటే అంత వేడిగా అవ్వట్లేదు అసలు ఆ వేడి. ఇంకా అలా ఏసీ ఆన్ చేసుకొని పడుకొని మార్నింగ్ లేచి మేము కిందనే, అంటే ఇంతకుముందు వచ్చినప్పుడల్లా పైన ప్లేసెస్ అన్నీ చూసేసాము, కింద ప్లేసెస్ చూడలేదు. అంటే మాకు 1 day టైం ఉండింది. దర్శనానికి వెళ్ళడానికి 1 day టైం ఉండింది అనమాట. ఈరోజు దిగామంటే రేపు మేము దర్శనానికి వెళ్ళాలి. రేపు నైట్ 10కి దర్శనం ఇచ్చారు. ఈరోజు అంతా రేపు ఈవినింగ్ టైం ఉంది కాబట్టి మేము ఇక్కడ కింద ఉన్న ప్లేసెస్, అంటే తిరుపతిలో కింద ఉన్న ప్లేసెస్ ఏవి మేము చూడలేదు ఇంతకుముందు. అందుకే ఫస్ట్ మేము శ్రీ గోవిందరాజు టెంపుల్కి వెళ్ళామన్నమాట. అందరు దర్శనం చేసుకున్నాక పైనంతా చూసేసి కిందికి వస్తారు. కానీ మేము పైన ఆల్రెడీ అన్ని టెంపుల్స్ చూసేసాము. ఒక జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ తప్ప మిగతా టెంపుల్స్ అన్నీ పైన అన్నీ తిరిగేసామన్నమాట. కింద అసలు ఏం చూడలేదు. ఇదే ఫస్ట్ టైం కింద గోవిందరాజు టెంపుల్కి చూద్దాము, అంటే ఇక్కడ ఏమున్నాయి కింద చూసుకొని తర్వాత రేపు నైట్ 10కి కదా దర్శనము అని చెప్పేసి కింద చూసుకుందామని చెప్పేసి శ్రీ గోవిందరాజు స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. అయితే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ కింద ఏమేమి ప్లేస్ చూస్తున్నాం అన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాము. అలా షాపింగ్ చూస్తూ వస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే పైన కొండకి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఏం షాపింగ్ చేయట్లేదు. అలా చూసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఏంటంటే శ్రీ గోవిందరాజు టెంపుల్కి వచ్చే ముందే మేము టిఫిన్స్ రెడీ టిఫిన్స్ చేసి 10:30కి బయలుదేరాము. గుడి దగ్గరికి వచ్చేసరికి 11 అయింది. లోపలికి ఎంట్రీ వెళ్తుంటేనే మనకి అన్నప్రసాదం టికెట్స్ అనేది ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నామని అక్కడ టైప్ చేసి ఇచ్చేస్తున్నారు. 4 members, 5 members, 6 members అట్లా టైప్ చేసి ఇచ్చేస్తున్నారండి. పక్కనే టెంపుల్ పక్కనే మనకి భోజనం హాల్, అన్నప్రసన్న హాల్ అనేది ఉందన్నమాట. ప్రసాదం హాల్ అనేది ఉంది. దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ఇస్తున్నారు. మనం బయటకు వచ్చిన తర్వాత భోజనం అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లోపలికి మేము ఎంట్రీ అవుతున్నాము. అంటే లోపలికి దర్శనం చేసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నాం అనమాట. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఫోన్లు అనేది ఇక్కడతోనే ఎండ్. ఇక్కడ నుంచి పక్కన మనకి ఫోన్లు అనేది వాళ్ళకి ఇచ్చేసి టోకన్స్ ఇస్తారు. మన ఎన్ని ఫోన్లు అనే ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి టోకన్స్ ఇస్తారు. మళ్ళీ వచ్చి ఆ టోకన్స్ ఇచ్చి ఫోన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వరకే ఫోన్ ఎండ్ అనమాట. మేము లోపలికి వెళ్ళి మాకు దర్శనం చేసుకొని రావడానికి 2 hours పట్టింది. ఎందుకంటే ఆ రోజు శనివారము, మాకు సండే నైట్ దర్శనానికి ఇచ్చారన్నమాట. శనివారం అయ్యేసరికి ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. ఒక 2 hours పట్టింది మాకు స్వామిని దర్శనం చేసుకొని రావడానికి. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్లు తీసుకొని వెళ్ళి భోజనం హాల్లో, వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మామూలు వెయిట్ చేస్తున్న వాళ్ళు అనమాట.
భోజనానికి వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్తారు. తర్వాత అది అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలి కదా! అలా వెయిట్ చేస్తున్నాం. డోర్ ఓపెన్ చేస్తున్నట్టు చేసేసరికి అందరం లేసొచ్చేసాము. లేసొచ్చేసిన తర్వాత లోపలికైతే వెళ్ళిపోయామనమాట. చూస్తున్నారు కదా! భోజనం మాత్రం అన్నప్రసాదం దొరకడం మాత్రం చాలా అదృష్టం అండి. లాస్ట్ టైం మాకు దొరకలేదు. ఎందుకంటే మేము ఫ్రీ దర్శనానికి అన్నట్టుగా మామూలుగా మాకు కుదిరినప్పుడు అట్నే డైరెక్ట్ తిరుపతి ఇక్కడికి దగ్గరే కాబట్టి బెంగుళూరుకి అలా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసేవాళ్ళము. 1 డే అట్లా 2 డేస్‌లో వచ్చేసేవాళ్ళం కాబట్టి ఎక్కడ కనుక్కొని దొరకలేదు మాకు లాస్ట్ టైము. ఈసారి అలా కాకుండా కింద తిరుపతి పైన అంతా అన్నప్రసాదం దగ్గరే తిన్నామండి. అంత అదృష్టంగా అనిపించింది ఈసారి. నీట్‌గా తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఈరోజు టైం ఉంది కాబట్టి హాఫ్ డేకి అంటే ఇప్పుడు 2:30కి అట్లా అయిపోయింది మాకు దర్శనం, భోజనం అంతా. ఇక్కడ నుంచి మళ్ళీ కపిలతీర్థంకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ తిరుపతిలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి మాకు. దినకర్ అన్న, సరిత అని చెప్పేసి చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట మాకు. అయితే వాళ్ళని చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసాము. వాళ్ళు అన్నయ్యకి జాబ్ ప్రకారంగా తిరుపతికి షిఫ్ట్ అయ్యారనమాట చాలా రోజుల నుంచి. అయితే వాళ్ళు ఇప్పుడు తిరుపతి మేము వచ్చామని చెప్పేసి మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళనే కలవబోతున్నాము మేము. దినకర్ అన్న, సరిత, రేణు అనమాట పాప పేరు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు వీడియో తీస్తూ వస్తున్నా అని చెప్పేసి. చాలా బాగా అన్నయ్య వాళ్ళు లేకపోతే మాత్రం చాలా బోర్ కొట్టేది. ఎందుకంటే దర్శనానికి సండే నైట్ వచ్చింది కాబట్టి మేము ముందు రోజు వెనక రోజు ఆ సండే అంతా 3 డేస్ వాళ్ళు రావడం వల్లే వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ అట్లా చేశారనమాట. వాళ్ళు ఉండడం వల్లే మాకు చాలా ఎంజాయ్ చేసాం. చాలా బోర్ కొట్టకుండా ఉండింది. వాళ్ళు రాకపోయి ఉంటే మాత్రం చాలా బోర్ కొట్టేది. అంటే మేమే వెళ్తూ అలా వచ్చేవాళ్ళం అనమాట. బోర్ కొట్టేది. వచ్చేసామండి కపిలతీర్థంకి. మనకి వర్షాకాలంలో వస్తే వాటర్ బాగా ఉంటాయి. ఇప్పుడు వాటర్ అంత లేదు. ఎండాకాలం కదా, వాటర్ అంత లేదనమాట. పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే వాటర్. మా వాడైతే ఇక్కడ కపిలతీర్థం దగ్గర బాగా ఆడుతున్నారా, పైన తిరుపతిలో కోనేరు దగ్గర, ఇక్కడ కపిలతీర్థం కోనేరు దగ్గర ప్లస్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పద్మావతి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఫుల్ స్విమ్మింగ్ లాగా బాగా ఎంజాయ్ చేశారనమాట. అన్ని కోనేరుల దగ్గర చాలాసేపు 1 అవర్ పైన ఆడారు అందరు కలిసి. పిల్లలు వాటర్ నుంచి రావట్లేదు. అన్నయ్యని అక్కడే, దినకరని అక్కడే కూర్చోబెట్టి నేను, సరిత, మా ఆయన కలిసి అక్కడ నరసింహస్వామి ప్లస్ శివ టెంపుల్ ఉంది కాబట్టి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి మేము లోపలికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ నీట్గా దర్శనం అనేది చేసేసుకొని మేము ముగ్గురము మళ్ళీ బయటికి అయితే వెళ్ళాము. ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకొని వచ్చేసాము. ఆ రోజు అక్కడితో ఎండ్ అండి. ఇది నెక్స్ట్ డే తిరుపతికి అయితే దర్శనానికి వెళ్తున్నాం. మధ్యాహ్నం పైన అయితే బయలుదేరామన్నమాట. ఎందుకంటే నైట్ 10కి కాబట్టి మా దర్శనము మధ్యాహ్నము అయితే బయలుదేరమంటే ఒక 1 అయితే అయ్యిందిలేండి. అక్కడ బస్సు టికెట్ తీసుకుని ఎక్కిన తర్వాత ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే ఆపుతారు కదా, ఆపేసి చెక్ అనేది ఉంటుంది కదా, చెక్ చేసుకున్న తర్వాత పైకి అయితే బయలుదేరమన్నమాట. చాలా అంటే ఎక్కుతుంటే అప్పుడు ముందు పాతమైతే వచ్చేకి వెళ్ళేకి 2 ఒకటే ఉండింది. ఇప్పుడు దేనికి అది సపరేట్ చేశారు కాబట్టి ఫ్రీ అనమాట. ఆ మూలలు అలా ఇలా అలా అలా పాములా తిరుక్కుంటూ మా జర్నీ పైకి అయితే వచ్చేసాం. పైకి కూడా కార్నర్లో ఆపుతారు. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కదా, బస్సులు అన్నీ ఆగుంటాయి లైన్గా. అక్కడ నుంచి మేమైతే వెళ్ళాము. ఇక్కడైతే కొత్తగా లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు అయితే లేదు. మేము ఒక 2 ఇయర్స్కి ఒకసారైనా కంపల్సరీ వెళ్తాము. అప్పుడు లేదు, ఇప్పుడు పెట్టారు వెంకటేశ్వర స్వామిని గ్రీనిష్ మధ్యలో. చాలా అంటే చాలా బాగుంది. కొండెక్కిన తర్వాత మనం సుదర్శన్ కనిపిస్తుంది కదా, సుదర్శన్ దగ్గరలోనే ఇట్లా అప్పుడు రాగానే పెట్టారనమాట. చాలా బాగుంది. అక్కడ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు లేదు. వెళ్ళి మా పిల్లలకి గుండు కొట్టించుకొని మళ్ళీ కిందికి కోనేరు దగ్గరికి రావాలి కాబట్టి మేమైతే ఫోటోలు అప్పుడు తీసుకోలేదు. ఇక్కడికి వచ్చేసి గుండె అయితే పిల్లలకి టోకెన్ తీసుకొని కొట్టించేసి ఇక్కడైతే ఎప్పుడు కింద చూస్తున్నారు కదండి, అక్కడైతే అన్నప్రసాదం దొరుకుతుంది. కానీ లాస్ట్ టైం మాకు దొరకలేదు. ఈసారి అక్కడైతే తినలేదు మేము. ఎందుకంటే కోనేరు దగ్గర ఉంది అని చెప్పారంటే అక్కడికి వెళ్ళి తిందామని వెళ్ళి ఒకటేసారి కోనేరులో స్నానం చేసి అక్కడ తిందామని చెప్పేసి మేము కిందికైతే నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని నీట్గా ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళామన్నమాట. అంటే మళ్ళీ పైకి రాము కదా, దర్శనం చేసేసుకొని అటు నుంచి అంటే మళ్ళీ పద్మావతి టెంపుల్ కూడా చూడాలి ఈసారి అని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి ఇటు సైడ్ రాము. ఇక్కడికి ఎంట్రీ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అనేది నీట్గా చేసుకొని కిందికైతే దిగుతున్నామండి. కిందికి కోనేరు దగ్గరికి వెళ్ళే రూట్లోనే మనకు రైట్ సైడ్లో అన్నప్రసాదం ఉంది. ఇది లాస్ట్ టైం కూడా ఉండింది అనుకుంటా. మేమే చూసుకోలేదు. ఎందుకంటే అర్జెంటుగా ఉన్నాం, దర్శనానికి వెళ్ళిపోవాలి అంటే అక్కడే వెయిట్ చేయాలి కాబట్టి ఫ్రీ దర్శనం కాబట్టి అంత చెక్ చేసుకోలేదు.
కానీ ఇప్పుడు నీట్గా అన్నప్రసాదం దగ్గరే తిన్నాము. అంటే అక్కడ ఉన్న మధ్యాహ్నము నైట్ కూడా మేము పైన కొండ మీద తిన్నాం. అది ఎక్కడ తిన్నాం ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో చూడండి. ఇదైతే కొండ దగ్గరికి వెళ్తుంటూనే మనకి ఫుడ్ సెక్షన్స్ ఉంటాయి కదా, అటు ఇటు తిరగంగానే మనకి అన్నప్రసాదం అనేది ఉంటుందండి పైన. అంటే కోనర్కి ఇంకా దిగక ముందుకే మనం దీపం వెలిగిస్తాం కదా దర్శనం చేసుకొని, అక్కడికి వెళ్ళక ముందే ఉందన్నమాట. అక్కడ మేము భోజనం చేసేసి అక్కడ నుంచి ఇప్పుడు కోనేరుకి అనేది వెళ్తున్నాము. భోజనం చేసేసి కోనేరు దగ్గరికి అయితే బయలుదేరామండి. ఎందుకంటే పిల్లలు గుండు కొట్టించేసి ఇంకా స్నానాలు అనేది కోనేరులోనే చేయాలంటే వాటర్తో కడిగేసి వచ్చేసామన్నమాట. చెప్పులు వదిలేసి ఇక్కడ చూస్తుంటాను కదా మీరు, అరేంజ్మెంట్స్ అయితే ఈసారి చాలా బాగా చేశారు. కళ్యాణ మండపం కొత్తది కట్టించారు, ప్లస్ ఎండకి ఈ టెంట్లు, గ్రీన్ మ్యాట్లు, ప్లస్ వైట్ సిమెంట్, వాటర్ కొడుతూనే ఉన్నారు. ఎంతమంది జనాలు వస్తే అంత. మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ తక్కువ ఉండింది తిరుపతి పైన. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఎక్కువ ఉన్నారు. దర్శనానికి వెళ్ళే ముందు కొంచెం అట్లా తక్కువగానే ఉన్నారు. చూస్తున్నారు కదా, కొంచెం ఎండకి ఏమో లోపల దర్శనానికి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారనమాట. చాలా బాగా ఫ్రీగా మేమైతే ప్రశాంతంగా చేసుకొని వచ్చాం. మీరు కూడా, నా సజెషన్ ఏంటంటే తప్పకుండా 300 రూపీస్ లేదంటే విఐపి దర్శనం ఏదైనా సరే టికెట్ బుక్ చేసుకొని వెళ్తేనే మనం ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు. ఫ్రీ దర్శనానికంటే ఇది బెటర్ పిల్లలతో వెళ్ళే వాళ్ళకి. కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామండి. కోనేరులో చెప్పాను కదా, మా వాళ్ళు గంటలు ఎంజాయ్ చేశారు కోనేరులో. దిగని వాళ్ళు కొంచెం ఇట్లా కాలు మొహం కడుక్కొని వాటర్ తల మీద వేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా వాళ్ళైతే చాలాసేపు వాటర్లో ఎంజాయ్, ఎందుకంటే మాకు నైట్ 10కి కాబట్టి ఒక 5 వరకు, అంటే 3:30కి ఏమో వచ్చాము ఇక్కడికి కోనేరు దగ్గరికి. 5 వరకు ఇక్కడే ఉన్నామన్నమాట. కంపల్సరీ 5 సార్లు అయితే తల ముంచాలి కాబట్టి 5 సార్లు తల మునిగేటట్టుగా నీట్గా మునిగామన్నమాట. అందరం కలిసి 5 సార్లు అయితే మునిగాము. తర్వాత అక్కడ నుంచి రెడీ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లోపలికి అన్నప్రసాదం ఏంటి అండి, లెఫ్ట్ సైడ్ మనకి కోనేరుకి వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది కదా, అది అన్నప్రసాదం బోర్డు అనమాట. అది మాకు లాస్ట్ టైం మేము చూసుకోలేదు, తెలియలేదు కూడా. ఇప్పుడు అక్కడే మేము ఇప్పుడు అన్నప్రసాదం అనేది భోజనానికి వచ్చామన్నమాట. చాలా పెద్ద బిల్డింగ్ అండి. ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మనకి గుడి మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. అన్ని దేవుళ్ళ గుడి మన తిరుపతికి ఎలా కనెక్ట్ అవుతుందని చెప్పేసి ఒక మ్యాప్ అనేది వేశారు. చాలా బాగుంది. దాని ప్రత్యేకత ఏంటో నాకు తెలియలేదు, కానీ తిరుపతి నుంచి వచ్చాక ఒక వీడియోలో చూసారనమాట ఆ మ్యాప్ ఏంటి, అసలు దాని డీటెయిల్స్ ఏంటి అని చెప్పి. ఈసారి తిరుపతి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ చూడండి. నాకు వీడియో మిస్ అయ్యింది. అక్కడ తినేసాక మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నామని చెప్పాను కదా, దర్శనం బుక్ చేసుకున్నామని. అక్కడికి ఎంట్రీ అయ్యామన్నమాట. మాకు 10కి ఉంది, కానీ మేము 8:30కే బయలుదేరిపోయాము. ఇక్కడ స్పెషల్ దర్శనం, ఇక్కడ ఎంట్రీ. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఒక 1 అవర్లో బయటకు వచ్చేసాము. టైంకి దర్శనం అయిపోయిందండి. 10కి దర్శనం అయిపోయి 10:30 కల్లా మొత్తం ముగించుకొని 10:30 కల్లా బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి నెయ్యి దీపం వెలిగించేసాం. ఇప్పుడు ఏంటంటే ఎంత ఫెసిలిటీస్ ఎంత బాగా అరేంజ్ చేసినా కూడా ఆ 10 మినిట్స్ గర్భగుడి దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం జనాలు అలానే తోసుకుంటున్నారు. జనాలు మారాలి అంతే, ఇంకా తోసుకోకుండా 2 నిమిషాలు అటు ఇటు అయినా వెళ్దామని చెప్పేసి అలానే ఉన్నారు. కానీ ఎంత తోసుకుంటే వెళ్ళా కూడా ఆ 2 సెకండ్స్ ఆ దేవుడిని చూసే ఆ అనుభూతి, జుమ్ అనే ఫీలింగ్ ఒకటైతే వస్తుంది అనమాట. చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడిని చూడంగానే. అది నాకైతే అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుందా అలా? ఆ ప్రశాంతత, ఏదో దేవుడు నిజంగా చూసినట్టుగా నిజంగా మనం ముందు వచ్చి నుంచున్నంత ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది. మీకు కూడా అలానే ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి వీడియో కింద. మీరు తిరుపతికి ఎప్పుడు వెళ్ళారని కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేను షాపింగ్ చేశాను, చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామిది, నరసింహస్వామిది ఫొటోస్ అయితే తీసుకున్నాను. వీడియో తీయడం కుదరలేదు. ఆ నైట్ మేము వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పద్మావతి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కింద శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవాలి అని చెప్పేసి మనకి ఉంది కదండి. అయితే మేమైతే ఇదే ఫస్ట్ టైం వచ్చాము, మాకు ఎప్పుడు కుదరలేదు. ఈసారి అన్నీ చూసుకొని వెళ్ళాలని చెప్పేసి టైం సెట్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ పద్మావతి అమ్మవారిని వెళ్ళే ముందే అక్కడ ఫోన్స్ అయితే ఇచ్చేసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పిల్లల్ని కోనేరులో వదిలాము. ఎందుకంటే మేము మార్నింగే వెళ్ళిపోయాము, ఈసారి 10 కల్లా వెళ్ళిపోయాము అనమాట. మళ్ళీ రష్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడే జనాలు వచ్చే టైం కాబట్టి అన్నట్టు దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత పిల్లల్ని కోనేరులో అయితే దించాము. అక్కడ కోనేరులో వాళ్ళు మునిగి అయిన తర్వాత అక్కడ నుంచి అక్కడ కనుక్కొని అన్నప్రసాదం ఎక్కడ పెడుతున్నారో నాకు కనుక్కొని అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో గాంధీ తాత అలా నుంచొని ఉన్నారు ఎండలో. ఎండలు అయితే మామూలుగా లేవు. తిరుపతిలో భలే వేడిగా చెమటలు. బెంగళూరులో ఎంత ఎండ ఉన్నా కూడా చెమట అనేది పడదు ఒంటికి.
మన ఆంధ్ర సైడ్ వెళ్తే ఆ చెమట అనేది ఉంటుంది. మా ఫేసెస్ చూస్తున్నారు కదా, ఎంట్రీలో ఎలా ఉన్నాయి ఫేసెస్, ఇప్పుడు సెకండ్ డేకి ఫేసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ నుంచి బయటికి గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి అలానే స్ట్రేట్గా వెళ్తే అన్నప్రసాదం అని ఉంటుంది. అక్కడ అడిగినా కూడా చెప్తారు. అక్కడికి వెళ్ళి మేమైతే భోజనానికి ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు తిరుపతికి ఎప్పుడు వెళ్ళారు అని చెప్పి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తిరుపతిలో వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, నాకు ఎలా ఉంటుందో చెప్పాను కదా, మీకు ఎలా ఉంటుందని చెప్పేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ లోపలికైతే వచ్చి ప్రశాంతంగా కూర్చొని మధ్యాహ్నం టైంలో తినేసి వెళ్ళాం. శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర తిన్నాం, ప్లస్ కోనేరు దగ్గర అన్నప్రసాదం దర్శనం చేసుకునే ముందు తిన్నామండి. తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర అన్నప్రసాదం అనేది తింటున్నాం అనమాట. 3 times అనేది తిరుపతిలో మేము అన్నప్రసాదం దొరికింది మాకు. ఫస్ట్ టైం 3 times తిన్నామన్నమాట. తినేసి ప్రశాంతంగా ఇక్కడ నుంచి బయలుదేరాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే మనకి కొండలో కనిపిస్తుంది. తిరుపతిలో ప్రతిదీ అద్భుతమే, అది ఎలా అన్నది మాటలో చెప్పలేము, అందరూ ఫేస్ చేయాల్సిందే. ఇక్కడతో మా తిరుపతి ట్రిప్ ఎండ్ అయిందండి. బెంగళూరుకి వచ్చేసాము. ఆంధ్ర ఎండలు అయితే మామూలుగా లేవు. బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తాయి. ఆంధ్రాకి వెళ్తే మాత్రం బెంగళూరులో చాలా ప్రశాంతంగా, ఎండలు ఉండవు, చెమట పట్టదు, ఎండకి బాగుంటుంది. కానీ క్యాబ్స్ రావండి. క్యాబ్ స్టేషన్కి లోపలికి మాత్రం క్యాబ్స్ రావు, క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. చాలా నరకం అనమాట. మీరు కూడా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి నిజమా కాదని చెప్పేసి. ఇక్కడ మధ్యలో సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం తిరుపతిలో. తప్పకుండా ఆ వీడియో కుదిరితే నేను పోస్ట్ చేస్తాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. తిరుపతి బ్లాగ్ ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. మోర్ బెంగళూరు వీడియోస్, ఆంధ్ర వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్